హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు సల్వార్ ప్యాంట్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తానండి. సల్వార్ ప్యాంటు ఫుల్ లెంత్ 38, హిప్ 40.5, ఫుట్ పాదం అంటే కింద పాదం దగ్గర లూజ్ వచ్చేసి 12 అంగుళాలు ఉంది. అంటే 2 చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు దీనికి కొన్ని కొలతలు ఉన్నాయండి, 4 అవి చూపుతాను మీకు. క్రాచ్ అంటే కిస్తా అంటాం కదా, అది ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ హిప్ ఉంది కదా, హిప్ అంటే 40.5 డివైడెడ్ బై 3 వేస్తే మీకు క్రాచ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే 13.5 అలాగా వస్తుంది. నేను 14 పెడుతున్నాను. నెక్స్ట్ కింద లెగ్స్ లెంత్ ఎంత, పైన బెల్ట్ ఎంత అనేది మనకి తెలియాలి. అప్పుడు దీన్ని బై 2 చేయండి. బై 2 చేస్తే 7 వస్తుంది. ఈ 7 38 కదా లెంత్. ఈ 38 లెంత్లో నుంచి 7 ఇంచెస్ తీసేస్తే 31 వస్తుంది. ఇక్కడ లెగ్స్ అని పెట్టి 38 మైనస్ 7 ఈక్వల్ టు 31. దీనికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అంటే కింద మనము బక్రం వేస్తాం కదా కాలు దగ్గర స్టిఫ్గా ఉండటానికి, ఆ ఫోల్డింగ్కి 1.5 అండ్ పైన స్టిచ్చింగ్లోకి 1/2 ఇంచ్ అంటే 2 ఇంచెస్. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అట్లా 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 33 ఇంచెస్ అవుతుంది. 33 అనేది మనకి లెగ్స్ లెంత్ తీసుకోవాలి. అలాగే బెల్ట్ లెంత్ వచ్చేసి మనము ఈ హిప్ ప్లస్ 5 వేయాలి. హిప్ ప్లస్ 5 వేస్తే 45.5 వస్తుంది. ఆ 45.5ని బై 2 చేయండి. బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 45.5 బై 2 23 వస్తుందండి. అయితే ఆ 23 ఇక్కడ వేసుకోండి. 23 ప్లస్ దీనికి మనం అటు ఇటు ఖర్చు ఉంటాయి కదా, ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 24 ఇంచెస్ పెట్టుకోవాలి లెంత్. ఇది అండ్ నేను చెప్పిన లెంత్ అంటే విడ్త్ అనమాట. ఈ లూజ్ లెంత్ వద్దు, లూజ్ పెట్టుకోండి మేడం. నెక్స్ట్ బెల్ట్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్కి ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అంటే పైన మనం బొందుకి 1.5 ఇంచి, కింద ఖర్చులకి 1/2 ఇంచి, మొత్తం 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఇది క్లాత్ కట్ చేద్దాము. చూడండి, ఇప్పుడు దీని లెంత్ అంటే మన దీన్ని ఫోల్డింగ్ ఎలా అంటే, ఇప్పుడు ఇలా ఒక క్లాత్ ఉందనుకోండి, దీని మీద మీకు చూపిస్తాను. ఒక క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 2 మీటర్స్ క్లాత్ అనుకోండి. ఇలా నిలువుగా మడత పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఇది క్లాత్ అలాగే మడత పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ అలాగే ఇది ఇలా పెట్టాను అన్నమాట. కింద ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మీకు సుమారుగా చూపిస్తాను. చూడండి, ఫుట్ లూజ్ అంటే మనది 6 వచ్చింది. ఇక్కడ పెట్టుకుంటాము. కింద నుంచి పైకి లెంత్ వచ్చేసి 33. ఆ 33 అనేది ఇక్కడ పెట్టుకుంటాము. ఈ చివర వచ్చేసి మనకి ఇక్కడ క్రాచ్ తీసుకోవాలి. ఈ క్రాచ్కి 7 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి 1.5 లేకపోతే 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని డీప్ 7 ఇంచెస్ పెట్టుకొని ఇట్లా కొంచెం కర్వ్ తిప్పుకోండి. ఇట్లా కర్వ్ తిప్పితే అది క్రాచ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మనం ఇట్లా గీసుకోవాలి. దీనికి ఖర్చు ఇలా కట్ చేసుకోవాలి. పైన ఫోల్డింగ్ ఉంది కదా, దాన్ని నేను ఓపెన్ చేస్తాను.
ఇది ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకోండి, లేదు అంటే కరెక్ట్గా ఉందంటే ఉంచేసుకోండి. ఇది ప్యాంట్ చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనకి వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ వేస్ట్ సైడ్ ఉన్న క్లాత్తో మనం బెల్ట్ తీసుకుంటాం. దీంట్లో వేస్ట్ అనే క్లాతే ఉండదు, కరెక్ట్గా సరిపోతాయి అన్నీ. ఈ ముక్కల్ని మనం బెల్ట్కి యూజ్ చేసుకుంటాం అనమాట, వేస్ట్ లేకుండా. అప్పుడు మనకి 2 మీటర్ల క్లాత్కి కరెక్ట్గా సల్వార్ ప్యాంట్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా బెల్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటాం మనము. ఇటువైపు ఏమో 24 ఉండాలి, ఈ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉండాలి. అలా చూసుకొని మనం ఈ 4 ముక్కల్ని అలా కట్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ నేను కట్ చేస్తాను, చూడండి. కింద 6 ఇంచెస్ పెడతాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం. ఇప్పుడు కింద నుంచి కొలుస్తున్నాను నేను 33 ఇంచెస్కి మార్క్ పెడతాను. 33 స్కేల్ తోటి లైన్ తీసుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 7 ఇంచెస్ అంటే పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 1.5 పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, అంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకని 7.5 పెడతాను నేను. పైన మనం మార్క్ చేసినది 7.5కి ఒక బాక్స్ గీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి గీసాను. ఇప్పుడు ఈ క్రాచ్ చూడండి, ఒక 1/2 ఇంచ్ వదిలేసి నేను కొలుస్తున్నాను, 7 వచ్చింది. ఈ 7 దగ్గర ఇక్కడ మార్క్ పెడతాను. ఇక్కడ నుంచి ఈ 6 ఇంచెస్ ఇట్లా కొంచెం షేప్ తోటి కర్వ్గా వాళ్ళు లూజ్ ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువగా తీసుకోండి. మాకు పటియాలా లాగా సెమీ పటియాలా కావాలి అనుకుంటే మీరు లూజ్ ఎక్కువ పెట్టేసుకోండి. ఇలా తీసుకోండి. కింద మార్కింగ్ కాదు కాబట్టి మార్కింగ్ మీద మార్కింగ్ పెట్టాలి. దీన్ని కట్ చేసేస్తాం. కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అంటే ఒకటి చిన్న కచ్చమర్చు, అలాగే ఈ సెంటర్లో కూడా ఒకటి పెట్టుకోండి. ఆ కాలు ఈ కాలు కుట్టేటప్పుడు సెంటర్ వస్తున్నాయి లేదా కరెక్ట్గా వస్తున్నాయి లేదా అనేది మీకు తెలుస్తుంది. దీంట్లో చిన్న చిట్కా అండి, ఇది వంగున్నప్పుడు కాలు పైకి పోతున్నాయి, నిలబడతలేదు కింద కరెక్ట్గా. వంగుంటే పైకి వచ్చేస్తుంది ప్యాంట్ అని చాలా కంప్లైంట్స్ వస్తాయి కదా. అలా ఎందుకు వస్తుందంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇటువైపుది ఇలా స్ట్రెచ్ చేసుకొని కుట్టాలి, అప్పుడు మీకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నమాట. ఇలా స్ట్రెచ్ చేసుకోండి, అట్లా ప్రాబ్లం రాదు, మీకు కరెక్ట్గా వస్తుంది. లెగ్స్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ తీసుకున్నాము. ఈ రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో ఒక 2 తీసుకోండి.
లెంత్ చూడండి, అందులో టేప్ తిరిగి లెంత్ చూడండి. మనకు కావాల్సిన లెంత్ 24. లెంత్ 9 inches. 9 ఇక్కడ స్కేల్ తోటి లైన్ కొట్టేసుకున్నాం. 9 inches. అయితే ఈ క్రాస్ అనేది సరిగ్గా లేదు కదా, దానికి మనం ఇక్కడ నుంచి ఈ మార్క్ పెట్టుకున్న దగ్గర స్ట్రైట్గా స్కేల్తో కొట్టేస్తాం. ఇప్పుడు దీనికి క్రాస్ ముక్క కొద్దిగా వేస్తాం. ఇంకా రిమైనింగ్ 2 ముక్కలు ఉన్నాయి కదా, అవి పెట్టుకోండి. అట్లా ఉల్టా పెట్టేసుకుంటే మీకు ఈ క్రాస్ ముక్క అనేది వచ్చేస్తుంది. ఇది స్ట్రైట్. దీనికి ఇది ఎంత పెట్టాలి అనేది చూసుకోండి. కొంచెం సరిపోతుంది. లెంత్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 9 ఉందో లేదో. క్రాస్ ఎక్కువైపోయింది. 9.5 వచ్చిందంటే క్రాస్ ఎక్కువైపోయింది నాకు. ఇంచెస్ ఇక్కడ 1/2 inch ఎక్స్ట్రా ఉంది. 9 కరెక్ట్గా ఉంది. ఇలా చూసుకొని మీరు కరెక్ట్గా తీసుకుంటే క్రాస్ రాకుండా, తిప్పులు లేకుండా చక్కగా కరెక్ట్గా వచ్చేస్తాయి మీకు. ఇది కరెక్ట్ గీసుకున్నాను కదా, దీనికి స్టిచ్చింగ్ మార్జిన్ కొద్దిగా ఒక 1/2 inch మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. అయిపోయిందండి సల్వార్ ప్యాంటు కటింగ్. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ పెడతానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మంచి కటింగ్ వీడియోస్ అన్నీ పెడతానండి. న్యూ మోడల్ డ్రెస్సెస్ అన్నీ కటింగ్ చూపిస్తాను మీకు. ఎట్లా చేయాలి ఏంటని ఇంట్లో కూర్చొని మనం ఎట్లా చేసుకోవాలి అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.